హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెంకటేష్ ప్రభు అలియాస్ ధనుష్ 1983 జూలై 28న తమిళనాడులో చెన్నైలో జన్మించాడు. తండ్రి తమిళ చిత్ర దర్శకుడు కస్తూరి రాజా మరియు తల్లి విజయలక్ష్మి. చిన్నప్పటి నుంచి చదువులో వెనుకబడి ఉన్న ధనుష్ తన తండ్రి సినిమాలను చూసి యాక్టర్ అవ్వాలనుకున్నాడు. అలాగే 1995లో వచ్చిన కమల్ హాసన్ మూవీ కుర్తి కువర్లో వెంకట్ ప్రభు అయిన అతను ధనుష్ అనే తన స్క్రీన్ పేరుగా మార్చి పెట్టుకున్నాడు. అప్పటి వరకు చిన్న చిన్న మూవీస్ డైరెక్ట్ చేసి ఫేడౌట్ అయిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా తన కొడుకు ధనుష్ని పెట్టుకుని 2002లో టీనేజ్ రొమాంటిక్ ఫిల్మ్ చేశాడు. అది కాస్త స్లీపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్ అన్న సెల్వరాఘవన్ను మొదటి సినిమా దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ 2003లో కాదల్ కొండై మూవీలో చేశాడు. ఆ మూవీ 2004లో ఇక్కడ మన తెలుగులో నరేష్ నేను అనే మూవీగా రీమేక్ చేశాడు. ఆ మూవీ విడుదలై మంచి వసూళ్లతో పాటు తమిళ్ చిత్రసీమలో ధనుష్కి ఒక మంచి సక్సెస్ స్టెప్గా మారింది. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ధనుష్ తన సినిమా కెరీర్లో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తరువాత తిరుడాన్ కుట్టి, ఉత్తమ పుత్తిరన్, విఐపి 2 అని తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో కలిపి దాదాపుగా 46 చిత్రాలలో నటించాడు. ఇతని నటనకు గాను 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అలాగే 2 నేషనల్ అవార్డ్స్, నటుడిగా 2, ప్రొడ్యూసర్గా 2 అందుకున్నాడు. ధనుష్కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్ ఇది. ఇక పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటే 2003లో వచ్చిన కాదల్ కొండే మూవీని చూసి రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్కి ఒక బొకే పంపించింది. మూవీలో గొప్పగా నటించారు, కంగ్రాట్స్, కీప్ ఇన్ టచ్ అనే మెసేజ్ కూడా పెట్టి పంపించడంతో ఇద్దరికి అప్పటి నుంచి మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం నిదానంగా ప్రేమగా మారింది. కానీ అసలు విషయం ఏమిటి అంటే చిన్నప్పటి నుండి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్న శంభు, ఐశ్వర్య కొన్ని సంవత్సరములుగా స్నేహితులుగా ఉండి తరువాత ప్రేమికులుగా మారారు. దీంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోపోతున్నారు అనే వార్త కోడంబాకంలో జోరుగా సాగింది. కోడంబాకం అంటే మన ఏరియాలో టాలీవుడ్కి ఫిల్మ్ నగర్ ఎలాగో కోలీవుడ్కి కోడంబాకం అలాగనమాట. కానీ లేడీస్ మ్యాన్ అయిన శంభు ఐశ్వర్యతో లవ్లో ఉంటూనే వేరే అమ్మాయిలతో డేట్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయంపై వీరిద్దరికీ తరచుగా గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇక ఒకరోజు శంభు ఒక అమ్మాయితో కారులో వస్తున్నప్పుడు ఐశ్వర్య శంభుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రోడ్డు పైన ఇద్దరు గొడవపడి కొట్టుకునే సిచ్యుయేషన్కి వచ్చేసింది. ఇక ఆ వార్త నెక్స్ట్ డే మీడియాలో రావడంతో రజనీకాంత్ ఫ్యామిలీలో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత శంభుకి ఐశ్వర్యకి ఎంత నచ్చ చెప్పినా వినకుండా బ్రేకప్ చెప్పేసుకున్నారు. అప్పటికే తమిళ్ సినిమాలో దూసుకుపోతున్న ధనుష్పై శంభు ఐశ్వర్య రిలేషన్లో ఉన్నప్పుడు ధనుష్ లుక్స్పై కమెంట్స్ కూడా చేశారు. దీంతో ఐశ్వర్య ధనుష్తో క్లోజ్గా ఉండి శంభుకి కడుపు మంట తెప్పించాలని ధనుష్కి ఒక బొకే పంపించడం జరిగింది. అప్పుడు వీరిద్దరిని కాఫీ షాప్లో చూసిన మీడియా వాళ్ళు నెక్స్ట్ డే ధనుష్ ఐశ్వర్య డేటింగ్ చేస్తున్నారనే వార్తలు రాయడం ప్రారంభించారు. ఈ న్యూస్తో యావత్ తమిళ్ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. రజనీ కూతురు ధనుష్ని లవ్ చేస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో శంభు వీరిద్దరి లవ్ విషయం తెలుసుకొని ఐశ్వర్యతో తను క్లోజ్గా దిగిన ఫొటోస్ మరియు ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా బయటికి లీక్ చేశాడు. దీంతో రజనీకాంత్ ఫ్యామిలీలో మరింత గందరగోళం మొదలైంది. అంతేకాకుండా శంభు రజనీకాంత్ ఇంటికి వెళ్ళి ఐశ్వర్యని బూతులు తిట్టి అవమానించడంతో ఏం చేయాలో తెలియక రజనీకాంత్ మరియు కుటుంబీ సభ్యులు అందరూ కలిసి ధనుష్కి ఐశ్వర్యకి 2004లో హడావుడిగా పెళ్లి చేసేశారు. అయితే అప్పటికే ధనుష్కి 21 ఏళ్ళు, ఐశ్వర్యకి మాత్రం 23 ఏళ్ళు కావడంతో జనాల్లో చాలా ప్రశ్నలు తలెత్తాయి. అసలు రజనీకాంత్ 3 సినిమాలే చేసిన ధనుష్ని హడావుడిగా అల్లుడిని ఎందుకు చేసుకున్నాడు అని, ఇంకోవైపు అయితే ధనుష్కి ఐశ్వర్య శంభు లవ్ గురించి తెలిసి కూడా తన కెరియర్ కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరికొందరు అనుకున్నారు. కానీ వీరి ప్రేమకు గుర్తుగా 2006లో యాత్రరాజా, 2010లో లింగరాజా అనే ఇద్దరు కుమారులైతే జన్మించారు. ఆ తర్వాత ధనుష్ అత్యంత ప్రతిభావంతుడిగా మరియు బ్యాంకింగ్ నటులలో ఒకరిగా పరిశ్రమలో కీర్తి పొందాడు. ధనుష్ కోలీవుడ్కి మాత్రమే పరిమితం కాకోకుండా హాలీవుడ్, టాలీవుడ్లోనూ తన రెక్కలను చాచుకున్నాడు.
స్టార్డమ్ వస్తున్నప్పుడే ధనుష్ హీరోయిన్లతో లింకప్ వార్తలు జోరందుకున్నాయి. కానీ ఐశ్వర్య ఇదంతా పట్టించుకోకుండా తన మ్యారీడ్ లైఫ్ని తన పిల్లలతో భర్తతో ఆనందిస్తోంది. అప్పుడే 2012లో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకురాలిగాను ప్రొడ్యూసర్గాను మూవీ చేసేందుకు ప్లాన్ చేసింది. ఆ మూవీలో ధనుష్ హీరోగా చేయగా ఐశ్వర్య చిన్ననాటి స్నేహితురాలైన శృతి హాసన్ హీరోయిన్గా సెలెక్ట్ చేసింది. ఆ మూవీ చేస్తున్నప్పుడే ధనుష్కి శృతికి మంచి సాన్నిహిత్యం పెరిగి ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారని చెప్పొచ్చు. ఆ సమయంలో వీరిద్దరి గురించి చాలా పుకార్లే వచ్చాయి. దానికి తగ్గట్టు ధనుష్ శృతి హాసన్ కలిసి పార్టీస్కి పబ్స్కి వెళ్తూ ఉండేవారు. దీంతో ఐశ్వర్య కాస్త కలవరం చెంది 3 మూవీస్ ప్రమోషన్ సమయంలో ఈ జంట మధ్య అనేక తగాదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత శృతి హాసన్ ఐశ్వర్య మధ్య స్నేహం కాస్త శత్రుత్వంగా మారింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. 2013లోనే ఐశ్వర్య ధనుష్కి విడాకులు ఇవ్వాలని అనుకుంది. కానీ ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చొని ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వీళ్ళిద్దరినీ కలుసుకునేలా చేశారు. కానీ ఐశ్వర్య తన క్లోజ్ ఫ్రెండ్ అయిన త్రిషని వీకెండ్ పార్టీస్కి పిలుస్తూ ఉండేది. ఆ పార్టీస్లోనే ఐశ్వర్యకు తెలియకుండా త్రిష ధనుష్ రహస్యంగా ప్రేమాయణం జరిపించారు. 2015లో వరుణ్ మన్యన్తో త్రిష ధనుష్కి తెలియకుండా నిశ్చితార్థం జరుపుకుంటున్నప్పుడు ధనుష్ కోపంగా అక్కడికి వెళ్ళి గొడవ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో వరుణ్ త్రిషతో పెళ్లిని క్యాన్సిల్ చేసి మీడియాలో ధనుష్ త్రిష పుకార్లకు ఆజ్యం పోశాడు. 2015లో పోడి అనే మూవీని ఇద్దరూ కలిసి చేయడంతో మళ్ళీ ఐశ్వర్యకి ధనుష్కి మనస్పర్ధలు మొదలయ్యాయి. ఐశ్వర్య తను నమ్మిన బెస్ట్ ఫ్రెండ్ తనని మోసం చేశారన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత త్రిషతో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంది. ధనుష్ త్రిషతో రిలేషన్లో ఉంటూనే అమలాపాల్తో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగించాడు. అలా అమలాపాల్తో VIP 1, VIP 2 మూవీస్ని చేశాడు. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ని 2014లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ విజయ్ ఇంట్లో అమలాపాల్ పెళ్లి తర్వాత నటించకూడదని షరతు పెట్టారు. ఇంట్లో అమలాపాల్ చెప్పకుండా ధనుష్తో ఉన్న సంబంధంతోనే ఆమె VIP 2 అమ్మ కనకన్ మూవీలో నటించింది. ఆమె VIP 2 అమ్మ కనకంలో నటించింది. దీంతో విజయ్కి అమలాపాల్కి మధ్య మనస్పర్ధలు వచ్చి అమలాపాల్కి విడాకులు ఇచ్చాడని అనుకోవచ్చు. ఈ ధనుష్ అఫైర్స్తో అలసిపోయిన ఐశ్వర్య ధనుష్కి 2016లోనే విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. మళ్ళీ పెద్దలంతా పంచాయతీ పెట్టి అమ్మాయిల జోలికి ధనుష్ వెళ్ళడని కాంప్రమైజ్ చేశారు. కానీ ఉన్నట్టుండి సింగర్ సుచిత్ర 2015లో సుచి లీక్స్ అని తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోస్ని వీడియోస్ని విడుదల చేసింది. దీంతో తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్ అండ్ ప్రియా, త్రిష, అమలాపాల్, హన్సిక, యామి జాక్సన్, సింగర్ చిన్మయ్తో క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటికి రావడంతో జనాలంతా షాక్ అయ్యారు. ఈ లిస్టులో స్వయంగా రజనీకాంత్ అల్లుడు అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ధనుష్ ఉండడం మరింత హాట్ టాపిక్గా మారింది. దీనికి తోడు కొందరు హీరోయిన్స్తో ధనుష్కి ఉన్న అఫైర్లను చాలా కాలంగా భరిస్తూ వస్తున్న ఐశ్వర్య ఇక సహనాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు. అయినా సరే పిల్లల కోసం, తండ్రి పరువు కోసము ధనుష్ చేసే పనులన్నీ భరిస్తూ వచ్చింది. 2020లో అజరంగీరే అనే సినిమాలో ధనుష్ సారా అలీ ఖాన్తో చాలా క్లోజ్ అయ్యాడు. అప్పుడే ధనుష్, సారా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు అటు బాలీవుడ్లో ఇటు కోలీవుడ్ మీడియాలో పదే పదే రావడంతో ఐశ్వర్య తన తండ్రి దగ్గరికి వచ్చి తనని వదిలేస్తున్నాను, తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడంతో రజనీకాంత్ ధనుష్ బిహేవియర్ వల్ల విసుగు చెందిన ఐశ్వర్యకు నీకు నచ్చినట్టు చేయమని చెప్పడంతో వాళ్ళ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. వారి విడాకుల తర్వాత ఒక వార్త కూడా వైరల్ అయ్యింది. అదేంటంటే ధనుష్, ఐశ్వర్య పిల్లల కోసం మళ్ళా ఒకటి కాబోతున్నారు అని. కానీ ఆ వార్తలు నిజం కాదని రజనీకాంత్ ఫ్యామిలీ తెలిపింది. అంతేకాకుండా ఫిబ్రవరి 21న ధనుష్, ఐశ్వర్య ఎంతో ఆశగా
150 కోట్లతో కట్టించుకున్న ఇంటి గృహప్రవేశానికి అటు రజనీకాంత్ ఫ్యామిలీ కానీ ఇటు ఐశ్వర్య పిల్లలు కానీ రాకపోవడంతో వీరిద్దరూ ఇక కలవట్లేదు అనే వార్తలు కోలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ధనుష్ రీసెంట్గా 150 కోట్లతో కట్టించిన ఇల్లు మీనా ఇంటికి దగ్గరగా ఉంటుందని, భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న మీనాని ఓదార్చే క్రమంలోనే మీనాకి ధనుష్కి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ లివింగ్ టుగెదర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉన్నప్పుడే మదురైకి చెందిన కదిరేషన్ మీనాక్షి దంపతులు ధనుష్ తమ సొంత కుమారుడని 2016లో మదురై హైకోర్టుని ఆశ్రయించారు. ఇక తమ కొడుకు సినిమాల్లో నటించాలని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే తమ మాట వినకుండా ఇంటి నుండి పారిపోయి ఇప్పుడు స్టార్గా ఎదిగాడని, అతనే ధనుష్ అని, కానీ ఇప్పుడు ధనుష్ వాళ్ళని పట్టించుకోవడం లేదని న్యాయ పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఇక ధనుష్ తన సొంత కుమారుడని నిరూపించడానికి బర్త్ సర్టిఫికేట్ని అలాగే 10th సర్టిఫికేట్ని 2002లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఉద్యోగం కోసం అప్లై చేసిన తన పేరు ఉన్న సర్టిఫికేట్ను సాక్ష్యాధారాలుగా ప్రొడ్యూస్ చేశారు. ఇక ఇప్పుడు తమకు వయసైపోవడంతో పనిచేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ధనుష్ని కావాలంటే పెంచిన తల్లిదండ్రుల దగ్గరే ఉండమని, కానీ తమకు ప్రతి నెల 65,000 రూపాయలు ధనుష్ నుంచి ఇప్పించాలని కోర్టుని కోరారు. ఇక అప్పటికే హీరోయిన్స్తో అఫైర్సు, భార్యతో డివోర్స్ విషయంలో కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటున్న ధనుష్కి ఇలా ఒక న్యూస్ వైరల్ అవ్వడంతో అందరికీ ఈ విషయంపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ధనుష్ మాత్రం వారు తమ అమ్మా నాన్న కాదని, తన నుంచి డబ్బులు రాబట్టేందుకే తప్పుడు కేసు పెట్టారని ధనుష్ చెప్పుకొచ్చాడు. అలా 9 సంవత్సరములుగా ఈ కేసు నడుస్తున్నప్పటికీ తాజాగా ఈ కేసులో కదిరేషన్ మీనాక్షి దంపతులకు ఎదురు తెప్ప తగిలింది. ఈ దంపతులు సమర్పించిన టీసీలో ధనుష్కి పుట్టుమచ్చలు ఉన్నాయి. కానీ ధనుష్ తరపున న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ధనుష్ని చెక్ చేయడానికి అనుమతించగా ఈ కేసుపై కోర్టుకి హాజరైన ధనుష్ని మేలూరు రాజాజీ గవర్నమెంట్ హాస్పిటల్ డీన్ ధనుష్ని చెక్ చేసి అతని ఒంటిపై ఎలాంటి పుట్టుమచ్చలు లేవని, దీంతో కదిరేషన్ దంపతులు చెబుతున్న మాటల్లో నిజం లేదని, ధనుష్ వీరి కొడుకు కాదని తీర్పు ఇచ్చింది. దీంతో 9 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ధనుష్కి కాస్త ఊరట లభించింది. ఇక గతంలోనూ 2015లో మొదటిగా ఈ దంపతులు మేలూరు కోర్టులో పిటిషన్లను దాఖలు చేయగా ధనుష్ తరపు న్యాయవాదులు కదిరేషన్ దంపతులు నకిలీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఈ కేసు వేశారని ప్రూవ్ చేయడంతో మేలూరు కోర్టు ఈ కేసుని కొట్టేసిన అంతటితో వీరు ఆగకుండా మదురై హైకోర్టులో 2016లో పిటిషన్లను దాఖలు చేయగా ధనుష్ తమ కొడుకుని రుజువు చేయడానికి సరైన ఆధారాలు లేనందున ఈ కేసుని మదురై కోర్టు కూడా కొట్టేసింది. మరి కదిరేషన్ దంపతులు ఇప్పటితో ఊరికైపోతారా, మరి పెద్ద కోర్టుకి వెళ్తారా అనేది వేచి చూడాలి. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. అయినా ఎంతో స్టార్డము, ఎంతో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ధనుష్ ఈ ముసలి దంపతుల కోసం కొంత డబ్బు సహాయము చేస్తే, కొడుకుగా కాకపోయినా అట్లీస్ట్ ఒక మనిషిగా సహాయము చేసుంటే ఇంకా జనాల మదిలో ఇంకొక మెట్టు ఎక్కుండేవాడేమో అని నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.